హాయ్ హలో అందరికీ ఇవాళ కన్వెన్షన్ ఓవెన్లో ఈజీగా చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను నాతో రండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఇందులో రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ ఫిల్ చేస్తున్నాను. ఆ వాటర్ని బాయిల్కి పెట్టి అది అయ్యేలోపు మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని రెడీ పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఈ వాటర్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. దీంట్లో మన హోల్ మసాలా స్పైసెస్ని యాడ్ చేస్తున్నా. షాజీరా, మన బే లీఫ్, ఇంకా మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోండి. దీంట్లోనే నేను సాల్ట్ వేస్తున్నాను. మీకు తెలుసు కదా, రైస్ బాయిల్ చేసేటప్పుడు ఆ వాటర్ సముద్రం నీరంత ఉప్పుగా ఉండాలి. సో దానికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇందులో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను అలాంగ్ విత్ సమ్ గీ. దీంట్లో ఐ హావ్ ఆల్సో యాడెడ్ సమ్ మింట్ లీవ్స్. మీ దగ్గర కొరియాండర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అట్ ద మూమెంట్ లేకుండే, సో నేను జస్ట్ మింట్ లీవ్స్తోనే వెళ్ళాను. అండ్ మీ రైస్ వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోండి. ఇన్ ద మీన్ టైమ్ నేను ఇక్కడ మన చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నా. ఐ టుక్ థై పీసెస్. వీటికి స్లిట్స్ పెట్టుకున్నాను నేను, సో మసాలా అంతా లోపల బాగా పడుతుందని చెప్పేసి. ఐఎమ్ యాడింగ్ పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా. దీంట్లోనే ఐఎమ్ ఆల్సో యాడింగ్ జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తగినంత వేసుకోండి. దిస్ హోల్ బిర్యానీ ఈజ్ గోయింగ్ టు బీ ఎనఫ్ ఫర్ 5 పీపుల్ ఫుల్గా తింటుంటే. దీంట్లో నేను మంచి 2 బిగ్ స్కూప్స్ ఆఫ్ యోగర్ట్ కూడా వేసుకున్నాను. ఐ థింక్ ఐవ్ యాడెడ్ అ లిటిల్ మోర్ ఆఫ్టర్ దిస్ వీడియో. నేను దాంట్లోనే ఐవ్ యాడెడ్ గ్రీన్ చిల్లీ అండ్ ఇందులో ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను అలాంగ్ విత్ సమ్ టొమాటో ప్యూరే. ఎందుకంటే ఐ వాంట్ ఇట్ టు హ్యావ్ సమ్ గ్రేవీ. ఇలా స్లైస్డ్ ఆనియన్స్ ఇంకా టొమాటో ప్యూరే వేసుకోకపోతే మనకి అదంతా చాలా డ్రైగా ఉంటుంది, జస్ట్ చికెన్ పీసెస్ విత్ రైస్ లాగా ఉంటుంది. సో ఐ ఆల్సో యాడెడ్ ఆనియన్స్ అండ్ టొమాటో ప్యూరే, ఆల్సో సమ్ ఫ్రైడ్ ఆనియన్స్, బికాస్ ఫ్రైడ్ ఆనియన్స్ నెవర్ హర్ట్ కదా, దే టేస్ట్ డెలిషియస్. సో అవన్నీ వేసుకొని ఇక చేతి పెట్టి మొత్తం కలుపుకోవడమే. చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్కి మొత్తం పట్టేలాగా. మొత్తం మ్యారినేట్ చేసిన తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇందులో నేను ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. మిక్స్ అంతా చేసేసాను. చక్కగా చికెన్కి పట్టేసింది. దీంట్లో ఐఎమ్ ఆల్సో యాడింగ్ కొంచెం గీని కొంచెం వేడి చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోనే ఇంకొంచెం కాజు వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేస్తే దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దాని తర్వాత ఈలోపు నా రైస్ మొత్తం బాయిల్ అయిపోయింది, లైక్ 80% కుక్డ్. ఇందులో నేను రైస్ వేసుకుంటున్నాను. ఐఎమ్ యాడింగ్ ఫ్రైడ్ ఆనియన్స్, దాంట్లో గీ వేసి అండ్ ఐఎమ్ టాపింగ్ అప్ విత్ మిల్క్ అండ్ కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. దీంట్లో మీరు కావాలంటే మిల్క్ విత్ పసుపు కూడా వేసుకోవచ్చు. దీనిపైన వెట్ చేసిన టిష్యూ పేపర్స్ వేస్తున్నాను, సో రైస్ అంతా డ్రై అవ్వకుండా ఉంటుంది టాప్లో. తర్వాత ఫాయిల్ వేసేసి కవర్ చేసి కుక్ ఇట్ అట్ 450 ఫర్ 1 hour. దే యూ గో. సో 1 hour టైమర్ పెట్టుకొని 450లో కుక్ చేస్తున్నా, 450 Fahrenheit. తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నౌ దిస్ ఇస్ ద రివీల్, ద ఫైనల్ రివీల్ ఆఫ్ హౌ అ బిర్యానీ లుక్స్. అండ్ చూసేసారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఐల్ షో యూ హౌ ఇట్ లుక్స్ ఆన్ ది ఇన్సైడ్. దే యూ గో. మంచిగా గ్రేవీ వచ్చింది. ఇది మన పీస్. లుక్స్ వెరీ బ్యూటిఫుల్.